ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి అడ్డూరి లక్ష్మణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈరోజు విద్యారంగంలో వికలాంగుల సమాజం రాణించాలంటే వికలాంగుల విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైనటువంటి ఇవాళ కళాశాలలైనా హాస్టల్ అయినా సరే ఈ రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్న హాస్టల్ అన్నీ కూడా కిరాయిలకు తీసుకునేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. ఒక్కటి కూడా ప్రభుత్వం తన ప్రభుత్వ స్థలంలో వికలాంగులకు సొంత భవనాలు లేనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాం? ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు కూడా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, మాకు కూడా కొంత స్వతంత్ర ప్రతిపత్తి వస్తుందని చెప్పేసి వికలాంగుల సమాజం కూడా తెలంగాణ ఉద్యమంలో వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా మేము పోరాటం చేసినాం. ఇలా ఉద్యోగ నియామకాల్లో కనీసం మేము చదువుకుంటే మాకు సొంత హాస్టల్ కూడా సొంత భవనాలు కూడా లేనటువంటి పరిస్థితి ఇలా హైదరాబాద్ కేంద్రంగా ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ఇలా సకలాంగులకు సంబంధించి అసెంబ్లీని బ్రహ్మాండం కట్టుకురు, సచివాలయాన్ని బ్రహ్మాండం కట్టుకురు, అన్ని భవనాలు వస్తాయి. కానీ వికలాంగుల విషయానికి వచ్చేసరికి వికలాంగుల హాస్టల్లో కూడా రెంట్ భవనాలు నడిపేటటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే వికలాంగుల సమాజం పట్ల సకలాంగుల ప్రజాప్రతినిధులు ఎంత వివక్ష చూపుతున్నారు అనేటటువంటిది ఇది ఒక నిదర్శనం. దయచేసి రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి అడ్డూరి లక్ష్మణ్ గారికి నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను.